హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈరోజు నుంచి వచ్చేసి స్టాటిక్ జీకే వీడియోస్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇది జిఎస్ స్ట్రాటజీ ఇక్కడ అంతా రాశాను. సో మీకు కొంచెం క్లారిటీ రావడానికి కోసం మనం ఏమేమి చదవాలో ఈ స్టాటిక్ జీకేని దీంట్లో ఇవన్నీ కవర్ చేశాను. సో ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేషనల్ పార్క్స్, బయోస్ఫియర్, రామ్సర్ సైట్స్, టైగర్ రిజర్వ్, ఎలిఫెంట్ రిజర్వ్స్, స్పోర్ట్స్ సమిట్స్, పర్సన్స్, బుక్స్, places, awards, operations, folk dances, monuments, ports, lakes, waterfalls, national highways and current affairs, exercise, slogans, acts. ఇవన్నీ మనకు స్టాటిక్ జీకేలో ఉంటాయి. సో మనం రోజు ఒక్కొక్క టాపిక్ నేర్చుకుంటే మనం రైల్వే ఎగ్జామ్స్కి టైం ఇంకా చాలా తక్కువ ఉంది. 45 days ఆర్ 50 daysలో మనకి ఎగ్జామ్ ఉండొచ్చు. సో మనం రోజు ఒక టాపిక్ కవర్ చేసుకుంటే మనకి కవర్ అయిపోతుంది. ఎందుకంటే మనకు రైల్వేస్కి 40 marks ఈ జనరల్ అవేర్నెస్ అనేది. అందుకే నేను ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి మనం బయోస్ఫియర్ అనే టాపిక్ చెప్పుకుందాం. సో బయోస్ఫియర్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అసలు బయోస్ఫియర్స్ అనేది ఎన్ని ఉంటాయి? సో హౌ మెనీ బయోస్ఫియర్స్ ఇన్ అవర్ ఇండియా? టోటల్గా వచ్చేసి 18 ఉంటాయండి బయోస్ఫియర్స్, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 18 ఉంటాయి. మళ్ళీ దీంట్లో పార్ట్స్, ఈ బయోస్ఫియర్లు అనేటివి పార్ట్స్ ఉంటాయి. సో హౌ మెనీ పార్ట్స్? మనకి 3 parts అనేటివి ఉంటాయి. 3 parts ఉంటాయి. ఒకవేళ మనకి ఈ క్వశ్చన్ అడగకపోతే ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి రావచ్చు. సో అందుకని ఇది కూడా కవర్ చేస్తున్నాను. ఆ 3 partsలో ట్రాన్స్, బఫర్, కోర్. ట్రాన్స్, బఫర్, కోర్ ఈ 3 parts అనేది బయోస్ఫియర్లో ఉంటాయి. అలాగే మనం బయోస్ఫియర్ని ఇంకో నేమ్తో కూడా పిలుస్తాము. అది వచ్చేసి మ్యాబ్. వాట్ వి కాల్ మ్యాబ్ అంటే మ్యాన్ అండ్ బయోస్ఫియర్. సో మనం ఇలా బయోస్ఫియర్ గురించి ఇలా అన్నీ కవర్ చేసుకుంటే ఈ ఒక్క క్వశ్చన్ రాకపోయినా కనీసం దీంట్లో మనం నేర్చుకునే కాన్ఫిడెంట్ అనేది మనకు ఉంటుంది. సో ఇప్పుడు బయోస్ఫియర్స్ హౌ మెనీ 18. సో ఒకవేళ మనకి ఈ క్వశ్చన్ అడగకపోయినా హౌ మెనీ పార్ట్స్ బయోస్ఫియర్ అని అడుగుతారు. సో ఇది లేకపోయినా అసలు బయోస్ఫియర్కి ఇంకో పేరు ఏంటిదంటే మ్యాన్ అండ్ బయోస్ఫియర్. మనకు వచ్చేసి యునెస్కో అన్న ఆర్గనైజేషన్లో మన బయోస్ఫియర్స్ 12 అనేటివి దాంట్లో రికగ్నైజేషన్ చేశారు. యునెస్కోలో మ్యాబ్ అంటే మ్యాన్ ఆఫ్ బయోస్ఫియర్ని 12 బయోస్ఫియర్స్ని రికగ్నైజేషన్ చేశారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఫస్ట్ బయోస్ఫియర్ యునెస్కోలో చేసింది నీలగిరి. అది 2000లో చేశారు. సో కేరళ అండ్ కర్ణాటక దగ్గర. సో లాస్ట్ వన్ వచ్చేసి పన్నా, అది మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది. 2020లో రికగ్నిషన్ చేశారు యునెస్కో. లాస్ట్ 12 చేశారు కదా. ఫస్ట్ వన్ వచ్చేసి నీలగిరి, సెకండ్ వన్ వచ్చేసి పన్నా 2020లో వచ్చేసి మధ్యప్రదేశ్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో మీకు ఈ 12 గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. నేను దానికి ఒక ట్రిక్ చెప్తాను. అగైన్ జిఎస్, జీకే, పంచ్. సో అగైన్ వచ్చేసి అగస్తమలై అంటే ఏ వచ్చేసి అగస్తమలై. అలాగే నీలగిరి, అలాగే నందాదేవి, నోక్రెక్. సో జిఎస్ వచ్చి గుల్ఫ్ ఆఫ్ మన్నార్. నెక్స్ట్ సుందర్బన్స్ మనకు వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. నేను మళ్ళీ డీటెయిల్గా మేము చెప్తాను. అలాగే అనదర్ వన్ సిమ్లీపాల్. అలాగే జీకే గ్రేట్ నికోబార్ ఐలాండ్స్. నెక్స్ట్ వచ్చేసి కాంచన్జంగా. అలాగే
వచ్చేసి అచ్చన్ కుమార్ అండ్ అమర్కంటక. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి వల్ల మనకు ఒక్క క్వశ్చన్ అన్న రావచ్చు. ఫర్ రైల్వేస్ పంచ్ వచ్చేసి పన్నా అండ్ పంచమరి. సో ఈ 12 మీకు ఈజీగా ఉండడానికి కోసం నేను ఇది కోడ్ చెప్పాను. ఈ కోడ్ చూసుకొని ఈ 12 బయోస్ఫియర్స్ అనేది మనకి యునెస్కోలో రికగ్నిషన్ చేశారు. సో చూసారు కదా, బయోస్ఫియర్ నుంచి మనం తెలుసుకుందాం. ఏదో ఒక క్వశ్చన్ దీంట్లో అడగచ్చు. మనం ఒకసారి రివైజ్ చేసేద్దాం. సో ఇది రాసుకోండి, మీకు చాలా క్లారిటీగా ఉంటుంది, కన్ఫ్యూజన్ లేకుండా. మనం ఈరోజు వచ్చేసి బయోస్ఫియర్ టాపిక్ చెప్పుకుందాం. హౌ మెనీ బయోస్ఫియర్స్ మీన్స్ 18. హౌ మెనీ పార్ట్స్ 3. ట్రాన్స్, దానిలో ఏమంటారు, ట్రాన్స్ బఫర్ కోర్. మ్యాబ్ దీన్ని బయోస్ఫియర్ ఆల్సో కాల్డ్ మ్యాగ్, అంటే మ్యాన్ అండ్ బయోస్ఫియర్. అలాగే మన యునెస్కో సైట్లో మనం 12 బయోస్ఫియర్స్ని రికగ్నిషన్ చేసాం. ఫస్ట్ది వచ్చేసి నీలగిరి 2000లో యాడ్ చేశారు. అక్కడ ఉంటుంది కేరళ అండ్ కర్ణాటక. అండ్ సెకండ్ లాస్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి పన్నా 2020లో యాడ్ చేశారు, మధ్యప్రదేశ్. సో మీకు 12 బయోస్ఫియర్స్ ఇక్కడ చేశాను, ఏవేవైతే ఆ యునెస్కో సైట్లో ఉన్నాయో. దీనికోసం ఒక ట్రిక్, అగైన్ GSGK పంచ్. అగైన్ మీన్స్ అగస్తమలై, నీలగిరి, నందాదేవి, నోక్రెక్. GS గుల్ఫ్ ఆఫ్ మన్నార్, సుందర్బన్స్, సిమ్లీపాల్. GK గ్రేట్ నికోబార్, కాంచన్జంగా. ఏ అచ్చన్ కుమార్, అమరకంటక. పంచ్ పన్నా, పంచ్మరి. సో చూసారు కదండి, బయోస్ఫియర్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో నేను ఇక్కడ ఉన్న స్ట్రాటజీని కవర్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.